సో అకార్డింగ్ టు యూ ఒక ల్యాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ ఒక స్టూడెంట్ ఎవరైతే బిగినర్ లెవెల్ ఉన్నాడో సో అతను ల్యాబ్లో లైక్ వాట్ ఆర్ ద స్కిల్స్ హీ హ్యావ్ టు గెయిన్. మైక్రో ప్రాసెస్ డిజైన్ చేయాలంటే మనం అన్ని ఐసీస్ తీసుకొని కనెక్ట్ చేసి ఇట్లా చేయలేం. కాబట్టి ఏం చేస్తామంటే మనం సిమ్యులేషన్, కంప్యూటర్ సిమ్యులేషన్స్ వాడతాం. సో మీ యొక్క ఎంటెక్లో లైక్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ బిల్ట్? స్టార్టింగ్ ఫ్రమ్ స్పెసిఫికేషన్స్, మేమే మా ప్రాసెసర్ ఎట్లా ఉండాలి, నా ప్రాసెసర్ ఏం ఇన్స్ట్రక్షన్స్ సపోర్ట్ చేస్తుంది, ఆ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఏంటి, బస్ బేస్డ్ ఆర్కిటెక్చర్, రౌటింగ్ బేస్డ్ ఆర్కిటెక్చర్. కెన్ యూ బ్రీఫ్లీ షేర్ లైక్ వాట్ ఈస్ ద కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ అ క్వాల్కామ్ ఇంటర్న్షిప్? రిటర్న్ ఎగ్జామ్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూస్. ఏవైతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేశారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టారు అనమాట. VLSI ఎంటైర్ ఇండస్ట్రీలో లైక్ వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ వన్ కెన్ అప్లై ఫర్ VLSI రోల్స్? కానీ స్టార్ట్అప్లో ఏంటంటే మీరు ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ డిజైన్ నుంచి ఒకసారి మీరే టెస్టింగ్ చేసుకుంటారు, మీరే వెరిఫికేషన్, DFT అని ఉంటుంది, అవన్నీ మీరే చేసుకుంటారు. సో మంచి ఎక్స్పోజర్ వస్తుంది మీకు. కెన్ యూ బ్రీఫ్లీ షేర్ ద ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్ TSMC ఫర్ VLSI ఇంజనీర్ రోల్? వాళ్ళకి న్యూరల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ కనిపించి దాని గురించి అడిగారు. నెక్స్ట్ ఫిజికల్ డిజైన్ ఫ్లోస్, ఫిజికల్ డిజైన్లో మనకి ఏమేమి ఫ్లోస్ ఉంటాయి అవి అడిగారు. కెన్ యూ బ్రీఫ్లీ షేర్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అట్ గూగుల్ ఫర్ VLSI ఇంజనీర్ రోల్? ప్యూర్లీ క్రిటికల్ థింకింగ్ బేస్డ్ ఇంటర్వ్యూ అనమాట. ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని ఎట్లా అప్రోచ్ అవుతావు. సో మనకి TSMC అండ్ క్వాల్కామ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మెయిన్లీ ఫేమస్ ఫర్ ద మైక్రో ప్రాసెసర్ కంపెనీస్ అనమాట. అదే మనకి గూగుల్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మోస్ట్లీ కన్సిడర్ యాజ్ టెక్ కంపెనీ. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ TSMC అండ్ క్వాల్కామ్ లైక్ వై డిడ్ యూ చూస్ గూగుల్? గూగుల్ ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ కంపెనీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో చాలామందికి గూగుల్ అనేది ఒక డ్రీమ్ కంపెనీ అనమాట. సో మీరు చాలామంది ఏమనుకుంటారంటే గూగుల్ ఓన్లీ హైర్స్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఆర్ AI ఇంజనీర్స్ ఆర్ ML ఇంజనీర్స్ ఆర్ డేటా అనలిస్ట్ ఆర్ మేనేజర్స్. కానీ మీలో చాలామందికి తెలియకపోవచ్చు గూగుల్ విల్ ఆల్సో హైర్ VLSI ఇంజనీర్స్ ఫర్ డెవలపింగ్ దేర్ ఓన్ ప్రోడక్ట్. సో ఈ పాడ్కాస్ట్కి మన గెస్ట్ తన యొక్క ఎంటెక్లో VLSI సంబంధించిన అన్ని స్కిల్స్ కూడా గెయిన్ చేసి అతని యొక్క కాలేజ్ ప్లేస్మెంట్స్లో హీ క్రాక్డ్ TSMC, ఆ తర్వాత ఆఫ్ క్యాంపస్లో హీ క్రాక్డ్ గూగుల్. సో ద గెస్ట్ ఫర్ టుడేస్ పాడ్కాస్ట్ ఈజ్ శ్యామ్ బాబు బ్రో, వేర్ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ అ VLSI ఇంజనీర్ అట్ గూగుల్. సో ఈ పాడ్కాస్ట్లో బ్రో యొక్క ఎంటైర్ జర్నీని అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇన్ కేస్ మీరు VLSI ఆస్పిరెంట్ అయినట్లయితే మేక్ షూర్ యూ వాచ్ దిస్ ఎంటైర్ పాడ్కాస్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ, let's get started. So hi Shyam Babu bro, welcome to the podcast. Hey, hi Joshua. First of all, thank you for inviting me to this podcast. I think we are planning since long. Finally this day. So bro, నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఐ నో యు ఆర్ ప్రెటీ బిజీ. మీ యొక్క బిజీ స్కెడ్యూల్లో మా కోసం అలాగే మా ఆడియన్స్ కోసం మీ యొక్క వాల్యుబుల్ టైంని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పర్లేదు బ్రో. So Shyam Babu bro, like we will start this podcast with your introduction. So can you briefly introduce about yourself to our audience? Hey, hi all. My name is Shyam. So నేను ఆంధ్రప్రదేశ్ నియర్ విజయవాడ నుంచి. సో నేను ఇప్పుడు గూగుల్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ RTL డిజైన్ ఇంజనీర్. I completed my BTech at IIIT University, which is also known as Rajiv Gandhi University of Knowledge Technologies. తర్వాత ఆఫ్టర్ ఐ క్రాక్డ్ గేట్ అండ్ వెంట్ టు IIT Kharagpur ఫర్ డూయింగ్ మై సో మీరు మీ యొక్క మాస్టర్స్ IIT ఖరగ్పూర్లో జాయిన్ అయిన తర్వాత లైక్ వాట్ ఆర్ ద స్కిల్స్ యూ గెయిన్డ్ ఇన్ మాస్టర్స్? సో మాస్టర్స్లో ఏముంటుందంటే ఏదైతే బీటెక్లో మీరు అన్ని ఒక ఓవర్వ్యూలా చదువుతారో ఒక సెట్ ఆఫ్ స్ట్రీమ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ వెళ్తారు. సో IIT Kharagpurలో నేను తీసుకున్న బ్రాంచ్ VLSI కాబట్టి సో VLSI రిలేటెడ్, ఆ ఫ్లో రిలేటెడ్ అన్ని కోర్సెస్ అంటే డిపెండ్ ఆన్ ద ఐఐటి వేరీ అవుతాయి, కానీ ఇంచుమించుగా VLSI ఫ్లో అంతా తెలిసేలా ఉంటుంది. సో VLSI అన్నప్పుడు మనకి మళ్ళీ 2 డొమైన్స్ వస్తాయి, ఎన్లాగ్, డిజిటల్. సో మా దాంట్లో ఎన్లాగ్, డిజిటల్ 2 ఈక్వల్గా ఉంటాయి మా IIT Kharagpurలో. సో నా ఇంట్రెస్ట్ డిజిటల్. సో నేను బీటెక్లో ఉన్నప్పుడు వెరిలాగ్, హార్డ్వేర్ రిలేటెడ్ ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ బాగా ఎక్స్పోజర్ అయింది. సో దాని మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా డిజిటల్ సైడ్ ఎలా ఉంటుంది. ఐ విల్ స్టార్ట్ విత్ వాట్ ఆర్ ఆల్ ది కోర్స్ ఆర్కిటెక్చరల్ డిజైన్ ఆఫ్ IC. సో IC మీన్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, అదొక కోర్స్ చేశాను. VLSI డివైస్ రిలేటెడ్. డివైస్ అంటే మనం చిప్ ఏదైతే ఉంటుందో అదంతా మనం సిలికాన్ మీద చేస్తాం. సో ఆ ప్రాసెస్ అంతా స్టార్టింగ్ ఫ్రమ్ ఏదైనా డిజైన్ నుంచి ఆ టేప్అవుట్ అయ్యే వరకు ఏం ప్రాసెస్ ఉంటాయి మనకి, ఆ మెటలర్జికల్ ప్రాసెస్ ఏదైతే TSMC అట్లాంటి ఫౌండరీ వాళ్ళు చేస్తారో దాని గురించి ఎక్స్పోజర్ వస్తుంది. తర్వాత
ఇంకా మాకు ల్యాబ్ కూడా ఉంది. ల్యాబ్లో ఏంటంటే మేము హార్డ్వేర్ మోడలింగ్ చేసేవాళ్ళం. ఏవైతే ఆర్కిటెక్చర్ ఉన్నాయో దాన్ని వెరిలాగ్ సిస్టమ్ వెరిలాగ్ వాడి హార్డ్వేర్ మోడలింగ్ చేసి సిమ్యులేషన్ చేసి ఇంకా హార్డ్వేర్స్ మీద ఇంకా ఎక్కువ వెళ్ళిపోవచ్చు. ఇంకా డిజిటల్ ఐసీ డిజైన్లో ప్రిటీ మచ్ అన్నీ కవర్ అవుతాయి. ఆర్కిటెక్చర్ డిజైన్ నుంచి ఫైనల్ గేట్ లెవెల్ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్, పవర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఇంకా ఏరియా ఆప్టిమైజేషన్, పవర్ ఆప్టిమైజేషన్స్, ఇవన్నీ స్కిల్స్ వచ్చేసి డిజిటల్ రిలేటెడ్ అయితే వెరిలాగ్ నేర్చుకున్నాం. ఇంకా ఎనలాగ్ రిలేటెడ్ అయితే క్యాడెన్స్ వర్చ్యూస్ అని టూల్ ఉంటుంది. దాంట్లో మనం ఎనలాగ్ సర్క్యూట్స్ని సిమ్యులేట్ చేస్తాం. ఇంకా డిజిటల్ టూల్స్కి వచ్చేసి జైలింగ్స్ వివాడో, ఇంకా సినాప్సిస్ టూల్, ఈ రెండు వాడినాము. ఇవి టూల్స్ రిలేటెడ్ ఎక్స్పోజర్ వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా కమింగ్ టు ప్రాజెక్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ విచ్ టీచర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో నేను చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇది ఎంఎల్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అనమాట. సో మెషిన్ లెర్నింగ్ లో కన్వల్యూషన్ నెట్వర్క్ ఒక స్పెసిఫిక్ ఇమేజ్ సెగ్మెంటేషన్ న్యూరల్ నెట్వర్క్ తీసుకొని దాన్ని హార్డ్వేర్ మోడలింగ్ చేసాం అనమాట వెరిలాగ్ లో. సో మా ఏమైందంటే దాంట్లో ఏరియా ఆప్టిమైజేషన్స్ చేయడం, పవర్ ఆప్టిమైజేషన్స్ చేయడం, ఈ ఆర్కిటెక్చర్ స్పెసిఫిక్ ఎక్స్ప్లోరేషన్స్ చేయడం. బ్రో లెట్ us కన్సిడర్ ఒక బిగినర్ ఉన్నాడు అనుకుందాం. సో హీ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ VLSI. సో హీ ఈజ్ ఇన్ ఎయిదర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్. సో ఎవరైనా సరే VLSI గురించి నేర్చుకోవటం ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు అనుకుందాం. సో ఫర్ హిమ్ వాట్ ఆర్ ద లైక్ ఫండమెంటల్స్ ఆర్ కోర్ కాన్సెప్ట్స్ డూ యూ రికమెండ్ టు హిమ్? ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఏ బిగినర్ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఇన్ VLSI రిలేటెడ్ డొమైన్స్, సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు బీటెక్ కాబట్టి మన ఈసీలో ఏవైతే కోర్సెస్ ఉంటాయో అవి VLSIకి అంటే చాలా వరకు రిలేటెడ్ ఉంది. ఇట్స్ నాట్ లైక్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, సో VLSIలో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ నేర్చుకుంటే మీరు డిజిటల్ సర్క్యూట్స్ గురించి, AND గేట్స్, OR గేట్స్, ఇంకా మల్టీప్లెక్సర్స్, ఇంకా సీక్వెన్షియల్ డిజైన్స్, సో ఇవి నేర్చుకుంటే వీటితోనే మీరు మన డిజైన్స్, మన అయితే ఎంత పెద్ద ప్రాసెసర్ అయినా సరే ఈ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్తోనే నేర్చుకుంటాం. ఆ కోర్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ AND గేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం డివైస్ ఉపయోగించి చేస్తాం. సెమీ కండక్టర్, సిలికాన్ వాడి చేస్తాం. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి మీరు. సో ఈ CMOS లైక్ NMOS, PMOS ఉపయోగించి CMOS లాజిక్తో మనం గేట్స్ ఎట్లా తయారు చేస్తాం, ఆ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ కూడా నేర్చుకోవాలి మీరు. సెమీ కండక్టర్ డివైస్ కోర్సెస్ కొన్ని రకరకాలు పిలుస్తారు. మా కాలేజీలో అయితే ఎలక్ట్రానిక్ డివైస్ అని సర్టిఫికేట్ పిలుస్తారు. సో ఆ కోర్స్ వచ్చి డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇంకా ఎనలాగ్ ఎలక్ట్రానిక్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే ఏదైతే అనాలిసిస్ ఉందో మీరు డివైస్ లెవెల్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసినప్పుడు డిజిటల్ సర్క్యూట్స్కి ఆ ఎనలాగ్ ఏదైతే మీ అండర్స్టాండింగ్ ఉందో అది కూడా హెల్ప్ అయింది. సో ఇది నేను బాగా రికమెండ్ చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్ బిగినర్ అయితే. బ్రో లైక్ మన యొక్క క్లాస్లో బేసికల్లీ మనం థియరీ సబ్జెక్ట్స్ అయితే మనమైతే నేర్చుకుంటాం. సో మనకి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనకు ఓన్లీ థియరీ నాలెడ్జ్ ఉంటే సరిపోదు అనమాట. లైక్ వీ హ్యావ్ టు డూ సమ్ ప్రాక్టికల్స్ ఇన్ ద ల్యాబ్స్. సో మీ యొక్క VLSIలో కూడా మనకి ల్యాబ్స్ అనేది ఉంటాయి. సో అకార్డింగ్ టు యూ ఒక ల్యాబ్ అనేది ఎంత ఇంపార్టెంట్, అండ్ ఒక స్టూడెంట్ ఎవరైతే బిగినర్ లెవెల్ ఉన్నాడో సో అతను ల్యాబ్లో లైక్ వాట్ ఆర్ ద స్కిల్స్ హీ హ్యావ్ టు గెయిన్? ఐఎమ్ అజ్యూమింగ్ మీరు బీటెక్ లెవెల్ ల్యాబ్స్ మాట్లాడుతున్నారు అనుకుని ఆన్సర్ చేస్తాను. సో బీటెక్ లెవెల్లో మనకి డిజిటల్ ఐసీ ల్యాబ్ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే మనకి ఐసీస్ ఇస్తారు. ఐసీస్ అంటే చిప్స్ లైక్ 14 పిన్ ఐసీస్ అట్లాంటివి మనకి ఇచ్చి వాటితో ఏదైనా ఒక డిజైన్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఏం చేస్తారంటే మీరు ఆ చిప్ తీసుకొని NAND గేట్స్, AND గేట్స్, OR గేట్స్ వాటిని ఎక్స్ప్లోర్ చేస్తారు ఇనీషియల్గా. వాటి ఫంక్షనాలిటీ లైక్ 0 ఇస్తే OR గేట్ అవుట్పుట్ ఏమొస్తుంది అవన్నీ. సో ముందు మనం ఐసీ ఆన్ చేయాలంటే పవర్ సప్లైస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆ ఫంక్షనాలిటీ రకరకాల ఇన్పుట్స్ ఇచ్చి అవుట్పుట్ టెస్ట్ చేస్తాం. అట్లా స్టార్ట్ చేస్తారు. సో అది మీకు ఒక మంచి ఎక్స్పోజర్ ఇస్తుంది. సో దిస్ ఇస్ సంథింగ్ రియల్, నాట్ ఓన్లీ మన థియరీలో చదువుకుంటాం, ఇట్లా మనకి లైక్ వర్క్ అవుతుంది. ఈవెన్ సమ్ వోల్టేజెస్ ఈక్వల్ టు సమ్ అదర్ వోల్టేజెస్ బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ అనేది మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ ఐసీస్ వాడి ఇంకా పెద్ద పెద్ద డిజైన్స్ చేస్తూ ఉంటారు. ఇన్ అవర్ కేస్ నేను చేసింది ఏంటంటే డిజిటల్ కౌంటర్ డిజైన్ చేసాం, హవర్లీ కౌంటర్. సో క్లాక్ ట్రిగ్గర్ అయ్యి కౌంట్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. లైక్ ఎవ్రీ 1 సెకండ్ నాకి కౌంట్ ఇంక్రిమెంట్ అవుతూ లోపల ఏముంటాయి అంటే యాడర్ ఉంటుంది, +1 చేస్తే ఎవ్రీ క్లాక్ సైకిల్కి +1 చేసి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది.
సో వన్స్ సెకండ్స్ ఇంక్రిమెంట్ అయిన తర్వాత మినిట్స్. సో మీరు ఏంటంటే దీనికి క్యాస్కేడ్ చేసాం, ఫస్ట్ సెకండ్స్ అవ్వగానే నెక్స్ట్ బ్లాక్ ట్రిగ్గర్ అయ్యేటట్లు. సో ఈ రకమైన ఎప్పుడైతే ఇట్లా ఇంటిగ్రేషన్ చేసి కొత్త డిజైన్స్ చేస్తారో మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది. సో ఇదంతా ఏంటంటే మనకి మ్యాక్రో లెవెల్లో. సో మనం వెన్ ఇట్ గోస్ టు రియాలిటీ, మనం ఇట్లా రియల్గా ఇలా పెద్ద పెద్ద మైక్రో ప్రాసెస్ డిజైన్ చేయాలంటే మనం అన్ని ఐసీస్ తీసుకొని కనెక్ట్ చేసి ఇట్లా చేయలేం. కాబట్టి ఏం చేస్తామంటే మనం కంప్యూటర్ సిమ్యులేషన్స్ వాడతాం. లైక్ జైలింగ్ వాడే టూల్ తీసుకుంటే దాంట్లో మనం ఏదైతే మనం ప్రాక్టికల్గా ఇట్లా మనం వైర్స్ కనెక్ట్ చేస్తామో సేమ్ థింగ్ మనం వెరిలాగ్ కోడ్లో కొన్ని బ్లాక్స్ తీసుకొని ఇంటిగ్రేట్ చేసి ఆ బ్లాక్స్ లోపల ఏదైతే ఏ ఫంక్షనాలిటీ కావాలో ఆ లాజిక్ అంతా రాసేసుకొని సో దాన్ని మీరు సిమ్యులేట్ చేస్తారు. సిమ్యులేషన్ కూడా టూల్తోనే చేస్తారు. మీరు ప్రాక్టికల్గా వోల్టేజెస్ ఇవ్వరు. సో మీరు అక్కడ రాస్తారు ఏం ఇవ్వాలి, లైక్ యాడర్ అనుకో 2 ఇవ్వాలి, 3 ఇవ్వాలి, 2కి బైనరీ ఈక్వలెంట్ 103కి బైనరీ ఈక్వల్ 1 ఇచ్చి అవుట్పుట్ 5 వస్తుందా లేదా, ఇట్లా టూల్ లెవెల్లో చేస్తారు. సో ఈ 2 ఎక్స్పోజర్స్ మీకు చాలా మంచి మోటివ్ ఇస్తాయి, ఇన్సైట్స్ ఇస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎంటెక్ లెవెల్లో మాట్లాడతాను. సో ఎంటెక్ లెవెల్లో సేమ్ ఇప్పుడు ఏమైతే బీటెక్లో చేసామో దానికి కొంచెం ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో ఇంకా అడ్వాన్స్డ్ ఐసీస్ లైక్ AND గేట్స్, AR గేట్స్ కాకుండా ఇంకా క్లాక్ జనరేషన్ PLL సర్క్యూట్స్ తీసుకొని PLL సర్క్యూట్ జనరేషన్ కూడా మనమే చేసేటట్టు క్లాక్ కూడా మనమే జనరేట్ చేసి మన సర్క్యూట్కి ఇస్తాం. నెక్స్ట్ సర్క్యూట్ డిజైన్, మా కేసులో ఏంటంటే సర్క్యూట్ డిజైన్ కూడా మమ్మల్ని మాకు స్పెసిఫికేషన్ ఇచ్చారు మీరు అచీవ్ చేయాలని. దానికోసం మేము ఓన్గా డిజైన్స్ చేసుకుని ట్రై చేసుకొని అది వస్తుందా లేదా. సో కొన్ని ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి, దాన్ని పుష్ చేయలేం అనమాట. సో అట్లాంటి ఎక్స్పోజ్ అవ్వడానికి మా ప్రొఫెసర్ ఏం చేశారంటే అట్లాంటి కొన్ని లిమిటేషన్స్ అర్థం చేసుకోవడానికి అట్లాంటి స్పెసిఫికేషన్స్ ఇచ్చేవాళ్ళు. బోత్ ఇన్ ఎంటెక్ అండ్ బీటెక్లో. సో కొన్ని కాలేజెస్లో FPGAs కూడా ఇస్తారు, మా కాలేజీలో FPGA ఇచ్చేవాళ్ళు. సో మనం ఏమైతే కోడ్ రాస్తామో దాన్ని FPGA మీద డంప్ చేసుకొని మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ ASIC అంటే ASIC మోడల్ అంటే ఫైనల్గా ఫౌండరీకి వెళ్ళి టేప్ అవుట్ అయ్యి రావడం, అట్లా వచ్చి ఏరియా చూసుకుని ఫంక్షన్లు వస్తుందా లేదా అనేది ఈ లెవెల్లో మనం ప్రాక్టికల్గా చేయలేం. కాబట్టి మనకి FPGA అనే ఒక హార్డ్వేర్ ఉంటుంది, ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే అనేసి. సో దాంట్లో మీరు ఏం చేస్తారు, మీరు ఏదైతే కోడ్ రాస్తారో దాన్ని డంప్ చేస్తారు. సో ఇదేంటంటే సాఫ్ట్వేర్ లాగా కాదు, మీరు ఏ హార్డ్వేర్ అయితే డిస్క్రైబ్ చేస్తారో FPGA దాని దగ్గర ఉన్న హార్డ్వేర్ కాంపోనెంట్స్ వాడి రకరకాల కనెక్ట్ చేసి దాన్ని రియలైజ్ చేస్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ మీరు ఏ హార్డ్వేర్ అయితే కావాలనుకుంటున్నారో దాన్ని రియలైజ్ చేస్తుంది. సో ఇంకా మీకు దానికి పిన్స్ యాక్సెస్ ఉంటాయి, దానికి ఫంక్షనల్గా ఇన్పుట్స్ ఇచ్చుకొని ఎక్స్టర్నల్గా వోల్టేజెస్ అవి ఇచ్చుకొని అవుట్పుట్ LED స్క్రీన్స్ అవుతాయి, అట్లాంటి చేసుకోవచ్చు. అది ఇంకా మీకు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుంది. సో బోత్ నా ఎంటెక్ అండ్ బీటెక్లో ఈ FPGAs అనేది చాలా హెల్ప్ అయింది అనమాట. సో బ్రో మనకి సాఫ్ట్వేర్ డెవలపర్స్కి తీసుకున్నట్లయితే సో వాళ్ళకి ఏంటంటే థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి కూడా మనకి ఫ్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సో మనకి సిమిలర్గా లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్స్తో కంపేర్ చేస్తే VLSI ఇంజనీర్స్కి కూడా థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా అయితే ఉంటాయి, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ లైక్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్. సో ఒక స్టూడెంట్ ఎవరైతే బిగినర్ ఈ యొక్క లాంగ్వేజెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు అనుకుందాం, లైక్ హౌ షుడ్ హీ యాక్చువల్లీ స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్. అండ్ ఇంకొకరిని ఏంటంటే ఎవరికైతే అసలు దీని గురించి ఐడియా లేదో, సో వాట్ దే విల్ థింక్ ఈజ్ లైక్ మనకి నార్మల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో తీసుకున్నట్లయితే మనకి పైథాన్ కానీ లేకపోతే C కానీ C++ కానీ సో ఇవన్నీ ఒక లాంగ్వేజెస్ అనమాట. అలాగే మనకి VLSIలో కూడా HDL అనేది ఒక లాంగ్వేజ్. సో ఈ రెండు సిమిలర్గా ఉంటాయా ఇన్ టర్మ్స్ ఆఫ్ కోడింగ్, ఆర్ లేకపోతే ఈ రెండు కంప్లీట్లీ డిఫరెంటా? బేసిక్గా మీరు సాఫ్ట్వేర్ వర్సెస్ హార్డ్వేర్లో ఏవైతే లాంగ్వేజెస్ ఉంటాయో లైక్ హార్డ్వేర్లో వెరిలాగ్ కానీ సిస్టమ్ కానీ సాఫ్ట్వేర్లో పైథాన్ C++ వీటి రెండింటికి డిఫరెన్సెస్ ఏముంటాయని అడుగుతున్నారు. సో లైక్ ఎట్ రైటింగ్ లెవెల్ రాసేటప్పుడు రెండు సిమిలర్గానే ఉంటాయి, కానీ ద వే వి ట్రాన్స్లేట్ ఇట్ టు హార్డ్వేర్ ఇన్ వెరిలాగ్ అండ్ సాఫ్ట్వేర్లో ఏదైతే అసెంబ్లీలోకి వెళ్ళి అది హార్డ్వేర్ విధానం అవుతుందో ఈ రెండింటిని మనం అర్థం చేసుకునే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. లైక్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఏంటంటే మీరు అది యాక్చువల్గా మీరు ఏదైతే కోడ్ రాస్తారో అది మీ ఆర్కిటెక్చర్ ఎట్లా మ్యాప్ అవుతుందో తెలియకపోతే ఆ కోడ్కి వాల్యూ ఉండదు అనమాట. జస్ట్ మీరు ఫంక్షనల్గా దాన్ని ఎట్లా వర్క్ చేయించేసేయచ్చు, జస్ట్ లైక్ సాఫ్ట్వేర్ బ్రూట్ ఫోర్స్ చేసి లైక్ ఏదైతే కావాలో ఆ వేరియబుల్స్ అని డిఫైన్ చేసుకుని అట్లా. కానీ హార్డ్వేర్లో అట్లా ఉండదు. సో మీరు ఏ పీస్ ఆఫ్ కోడ్ ఇన్సర్ట్ చేసినా సరే హార్డ్వేర్లో ఏంటంటే మీరు
3 ఆస్పెక్ట్స్ ఆలోచించాలి. మీరు ఏదైతే కోడ్ రాస్తారో అది సిలికాన్లో కొంత ఫిజికల్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఇట్ విల్ కన్జ్యూమ్ సమ్ పవర్. నెక్స్ట్, ఈ పవర్ మన అలొకేట్ చేసిన ఏరియా వాడుకొని ఇట్ కెన్ డూ సమ్ వర్క్. సో కానీ సాఫ్ట్వేర్లో ఏంటంటే అట్లా ఉండదు. లైక్ మనం కోడ్ రాస్తాం, అది మెమరీలో స్టోర్ అయ్యి ఇన్స్ట్రక్షన్ మెమరీలో స్టోర్ అయ్యి 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. లైక్ అసెంబ్లర్ అనేది ఇన్స్ట్రక్షన్లోకి కన్వర్ట్ చేస్తుంది, 1 by 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఆ కోడ్ వెళ్ళిపోద్ది. లైక్ అది ఫర్ ఎవర్ ఉండదు. లైక్ మీరు ఎగ్జిక్యూట్ అయినంత సేపు ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోద్ది, ఆ కోడ్ ఉండదు. కానీ హార్డ్వేర్ అట్లా కాదు. వన్స్ మీరు కోడ్ రాస్తే అది ఎప్పుడైతే టేప్ అవుతుందో సిలికాన్ మీద అది ఫర్ ఎవర్ ఉంటుంది అనమాట. ఇట్ షుడ్ బి బగ్ ఫ్రీ. ఎన్నైతే ఇయర్స్ కంపెనీస్ వారంటీ ఇస్తే అన్ని ఇయర్స్ అది ప్రాపర్గా వర్క్ చేయాలి. సాఫ్ట్వేర్ ఏంటంటే ఏదైనా బగ్ వస్తే మీరు దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ రన్ చేయొచ్చు. కానీ హార్డ్వేర్లో వన్స్ టేప్ అవుట్ ఇచ్చిన తర్వాత అట్లా రాదు. సో అందుకనే మన VLSIకి ఎంత డిమాండ్ వస్తుంది అనేది మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంత హై పేయింగ్ ఇస్తారు డిజైనర్స్కి, వెరిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్, అన్ని మంత్స్ ఎందుకు వెరిఫై చేస్తారంటే ఇది మనం ఓన్లీ వన్స్ ఒక టెంప్లెట్ మనం ఈ వెరిలాగ్ కోడ్ కానీ రాసి ఈ VLSI ఫ్లో అంతా ఫాలో అయ్యి టేప్ అవుట్ చేస్తాం. ఇంకా అది 1,000,000 times ప్రింట్ చేస్తారు దాన్ని వాళ్ళు సేమ్ టెంప్లెట్. సో ఈ పర్స్పెక్టివ్ ఆలోచించాలన్నమాట మీరు. బ్రో, లైక్ మీరు ప్రీవియస్ క్వశ్చన్లోనే మీరు చెప్పారు, లైక్ మనకి ప్రొఫెసర్స్ ఏదైతే ఎంటెక్ లెవెల్లో వాళ్ళు టీచ్ చేస్తారో వాళ్ళు ఏంటంటే మనకి డైరెక్ట్గా చెప్పింది అర్థం కాదని అయితే చెప్పారు. సో ఆ యొక్క టైంలో ఏంటంటే వీ హ్యావ్ టు రిఫర్ సమ్ రిసోర్సెస్. ఇట్ కుడ్ బి ఎదర్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ ఆన్లైన్ మెటీరియల్స్ ఆర్ సమ్ రిఫరెన్స్ బుక్స్. సో మీ యొక్క ఎంటైర్ జర్నీలో ఎదర్ ఇన్ బీటెక్ ఆర్ ఎంటెక్, సో లైక్ వాట్ ఆర్ ద రిసోర్సెస్ యూ హ్యావ్ రిఫర్డ్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ VLSI డిజైన్? ఓకే, సో లైక్ వెరిలాగ్ అనేది చాలా నవేడేస్ అట్లీస్ట్ చాలా ఓపెన్ సోర్స్ అయిపోయింది. సో మీరు దాన్ని ఎక్కడైనా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ యూ కెన్ స్టార్ట్ విత్ వాచింగ్ NPTEL వీడియోస్. ఇన్ మై కేస్ నేనేం చేశానంటే NPTEL బై సమీర్ పల్నిత్కర్, ఈ IIT ఖరగ్పూర్ ప్రొఫెసర్ ఆయన. సో ఆయన వీడియోస్ చూసాను. స్టార్టింగ్ మనకి వెంటనే అర్థం కాకపోయినా అట్లీస్ట్ ఇన్సైట్ వస్తుంది వెరిలాగ్ అంటే ఏం చేస్తుంది ఏంటనేసి. సో ఆయన మొత్తం బ్రీఫ్ ఇస్తాడు. సో ఇది ఒక థియరిటికల్ నాలెడ్జ్, అంటే లైక్ ఆయన కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ అవి ఇస్తారు, బట్ స్టిల్ ఇది థియరీగానే ఉంటుంది. సో మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే, నేను పర్సనల్గా HDL బిట్స్ అనే దాంట్లో అన్ని లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్ బేసిక్ బ్లాక్స్ ఆఫ్ హార్డ్వేర్స్కి మనకి ఒక క్విజెస్ లాగా లైక్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి ఆన్సర్ చేసి సబ్మిట్ చేయడం, ఇట్లా ఉంటాయి అన్నమాట. సో అట్లా ప్రాక్టీస్ చేశాను HDL బిట్స్తో. వన్స్ ఇది అయిన తర్వాత మీరు లైక్ మీ సిస్టమ్ ల్యాప్టాప్ సపోర్ట్ చేస్తే కనుక Xilinx వాడే టూల్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో వెరిలాగ్ రాసుకొని టెస్ట్ బెంచెస్ రాసుకొని ఇన్పుట్స్ ఇచ్చి మీరు రాసిన డిజైన్ వర్క్ అవుతుందా లేదా ఇట్లా టెస్ట్ చేయొచ్చు. ఇదొకటి. అది సపోర్ట్ చేయకపోతే జస్ట్ వెబ్ వర్షన్ ఉంటుంది మనకి, EDA ప్లేగ్రౌండ్ అని. క్రోమ్లో మీరు టైప్ చేసి తెలుస్తుంది EDA ప్లేగ్రౌండ్. దాంట్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడ కూడా రాసుకోవచ్చు. లైక్ వెరిలాగ్ కోడ్ పక్కన టెస్ట్ బెంచ్ రాసుకొని ఏ సిమ్యులేటర్తో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి పక్కన అని సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. లైక్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయని వాళ్ళు ఇది వాడుకోవచ్చు. సో ఐ సజెస్ట్ Xilinx వివాడో ఇన్ కేస్ ఇది సపోర్ట్ చేస్తే, ఎందుకంటే మీకు దాంట్లో FPGAలో ఎట్లా ఉంటుందో అర్థం అవుతుంది. వివాడోలో మనం ASIC క్లోజ్ చేయలేము, కానీ FPGA మీరు రాసిన కోడ్ సింథసిస్ ఎట్లా అవుతుంది, ఇంప్లిమెంటేషన్ ఎట్లా అవుతుంది, FPGAలో ఎంత ఏజే కన్జ్యూమ్ చేస్తుంది. సో మనకి ASIC టేప్ అవుట్ చేసి వచ్చే రిజల్ట్స్ ఇవన్నీ మనం చూసుకోలేము కాబట్టి FPGAలో చేస్తే మీకు మంచి ఇన్సైట్ వస్తుంది అన్నమాట. దట్స్ మై సజెషన్. సో బ్రో, లైక్ మీరు మీ యొక్క ఎంటెక్లో ఉన్నప్పుడు లైక్ యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ద థియరీ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ స్కిల్స్ యాజ్ వెల్. సో నౌ ఇప్పుడు ఏంటంటే లైక్ యూ హ్యావ్ టు బిల్డ్ ఫ్యూ ప్రాజెక్ట్స్. సో మీ యొక్క ఎంటెక్లో లైక్ వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ యూ హ్యావ్ బిల్ట్, అండ్ మీరు బిల్డ్ చేసిన ప్రాజెక్ట్స్లో లైక్ వాట్ ఈస్ యువర్ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ప్రాజెక్ట్? వెన్ ఇట్ కమ్స్ టు ప్రాజెక్ట్, సో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఫైనల్ ఇయర్లో చేసే ప్రాజెక్టు, హోల్ ఫుల్ ఇయర్ ఉంటుంది. అవి కాకుండా ల్యాబ్స్లో చేసే ప్రాజెక్ట్స్. సో ల్యాబ్స్లో ఐ థింక్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఇంతకుముందు. సో ల్యాబ్స్లో మేము చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ స్పెసిఫికేషన్స్, మా ప్రాసెసర్ ఎట్లా ఉండాలి, దాంట్లో నా ప్రాసెసర్ ఏం ఇన్స్ట్రక్షన్స్ సపోర్ట్ చేస్తుంది, ఆ ప్రాసెసర్ ఆర్కిటెక్చర్ ఏంటి, బస్ బేస్డ్ ఆర్కిటెక్చర్, రౌటింగ్ బేస్డ్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ మేమే డిసైడ్ మా స్పెసిఫికేషన్స్ లైకే కస్టమైజ్డ్. మేము ఏదైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నా ఆ ప్రాసెస్, ఏ ఇన్స్ట్రక్షన్స్ లైక్ జంప్ ఇన్స్ట్రక్షన్స్, ALU ఇన్స్ట్రక్షన్స్, మల్టిప్లై ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ సపోర్ట్ చేసేలాగా ఫస్ట్ మేము ఒక స్పెసిఫికేషన్స్ తయారు చేసుకున్నాం. నెక్స్ట్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసేలాగా మేము ఒక ప్రాసెస్ డిజైన్ చేసాం. సో ల్యాబ్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. సో దాన్ని
కి మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టెస్ట్ బెంచ్ ఇచ్చి ఆ ప్రాసెసర్ రన్ కూడా చేసాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్ ఇన్ ల్యాబ్స్. ఇంకా ఎంటెక్లో ఏంటంటే మీరు అగైన్ ఎంటెక్లో మీకు ప్రాజెక్ట్ ఎట్లా వస్తుంది అంటే మీ సిజిపిఏ బట్టి ప్రొఫెసర్స్ని, మా కేసులో చెప్తున్నాను, ప్రొఫెసర్స్ని ప్రిఫరెన్స్ ఇస్తారు. నాకు ఏ ప్రొఫెసర్ కావాలి, డిజిటల్లో వర్క్ చేసే ప్రొఫెసరా, ఎన్లాగ్లో వర్క్ చేసే ప్రొఫెసరా, లేకపోతే డివైజెస్, ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్ డివైస్ ఆ ప్రొఫెసర్ అనేసి. సో మీకు సిజిపిఏ రీజనబుల్గా వచ్చి ఆ ప్రొఫెసర్ వస్తే మీరు ఆ డొమైన్లో చేస్తారు, ఇంకా మంచి ఎక్స్పోజర్ వస్తుంది. సేమ్ ప్రాజెక్ట్ మీకు మీ రెజ్యూమ్ కూడా మంచి వెయిటేజ్ ఇస్తుంది అనమాట. మీ ఇంటర్వ్యూలో చెప్పడానికి కూడా బాగుంటుంది. మీ అదే అడుగుతారు, ఎట్లా చేసావు, ఏం ఆప్టిమైజేషన్ చేసావు, ఇది మీరు చేసిన దానికి బయట చేసిన దానికి డిఫరెన్స్ ఏంటి, అట్లా అవన్నీ అడుగుతారు. మీరు చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే హోల్ 1 year మీరు అదే చేస్తారు కాబట్టి. సో ఎవరికైతే ఈ డిజిటల్ ప్రాజెక్ట్ రాదో వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ప్రాజెక్ట్స్, ఓన్ ప్రాజెక్ట్స్ చేసుకుంటా ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, నేను విన్న ప్రాజెక్ట్స్ ఏంటంటే లైక్ ప్రాసెసర్, అందరూ ఆ ప్రాసెసర్ గురించి ఎక్స్పోజర్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రాసెసర్ చేస్తారు. సో అది వాళ్ళ ల్యాబ్స్లో ఉన్నా లేకపోయినా ఇది అందరూ నేర్చుకుంటారు. నెక్స్ట్ ఆ ప్రాసెసర్ కాకుండా ఇంకా ఏదైనా డిజైన్స్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ క్లాస్ డొమైన్ క్రాసింగ్ అనే ప్రాబ్లం ఉంటుంది. సో 2 బ్లాక్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఇంటరాక్ట్ అవుతుంటే మధ్యలో డేటా కరెక్ట్ అవ్వకుండా సిరీస్ రిజాల్వ్ చేయడానికి 5 force సింక్రనైజర్స్ అని ఇవి వాడతారు. సో అట్లాంటి ఏదైనా ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాజెక్ట్ చేయొచ్చు. లైక్ ఇవి స్టాండర్డ్ గానే ఉంటాయి, బట్ స్టిల్ అవి ఏంటంటే మీకు నేర్చుకోవడానికి లైక్ ప్రాజెక్ట్ చేసినట్టు ఉంటుంది, ఆ కాన్సెప్ట్ నేర్చుకున్నట్టు ఉంటుంది. సో అట్లా కొన్ని సెల్ఫ్ ప్రాజెక్ట్స్ చేసుకుంటారు. సో ఇవి కాకుండా ఇంకా ఏదైనా న్యూమరిక్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లైక్ మీరు ఏమంటారు లైక్ కార్టిక్ అల్గారిథం, అట్లా లైక్ అదొక ఆప్టిమైజేషన్ అన్నమాట, లైక్ ట్రిగ్నోమెట్రిక్ కంప్యూటింగ్ యూజ్ చేయడానికి కార్టిక్ అల్గారిథం, ఇట్లాంటి ప్రాజెక్ట్స్. ఇంక ఇవి కాకుండా ఇంకా స్టాండర్డ్గా ఏముంటాయంటే డేటా ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఏఎక్స్ఐ ప్రోటోకాల్స్ అనేసి, ఏపీఐ, ఆంబర్ రిలేటెడ్ ప్రోటోకాల్స్, అవి కూడా మీరు మోడల్ చేసుకుని పెట్టుకోవచ్చు అన్నమాట. ఎవరికైతే సో నా ప్రాజెక్ట్ వెయిటేజ్ లేదనిపిస్తుందో వాళ్ళు ఇంకా సెల్ఫ్ ప్రాజెక్ట్స్ అవన్నీ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. బ్రో, మీరు మీ యొక్క ఎంటెక్లో ఉన్నప్పుడు మీరు థియరీ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ మీరు ప్రాక్టికల్ స్కిల్స్ కూడా అయితే మీరైతే గెయిన్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఫ్యూ ప్రాజెక్ట్స్ని కూడా అయితే బిల్డ్ చేశారు. సో నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ఇంటర్న్షిప్. కెన్ యూ బ్రీఫ్లీ షేర్ లైక్ వాట్ ఈస్ ద కంప్లీట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ అ క్వాల్కామ్ ఇంటర్న్షిప్? అలాగే కెన్ యూ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్ క్వాల్కామ్? క్వాల్కామ్ ఫస్ట్ ఏం చేశారంటే రెజ్యూమ్ సెలెక్షన్ ఎట్లా చేశారంటే సిజిపిఏ బేస్. సో ఆ సిజిపిఏ కూడా ఒక బ్యాండ్ పెట్టారు వాళ్ళు. సో ఇది కొంచెం వేడిగా ఉండొచ్చు. సో 8.8 నుంచి 9.3 బ్యాండ్ లోపల ఉన్న వాళ్ళని తీశారు మా VLSIలో. 9.3 కంటే అబవ్ వచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయలేదు. సో అది రెజ్యూమ్ షార్ట్ లిస్ట్. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఏం పెట్టలేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూస్. ఏవైతే రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేశారో వాళ్ళకి ఇంటర్వ్యూస్ పెట్టారు అనమాట. సో ఇంటర్వ్యూ ఏంటంటే జస్ట్ 1 round ఇంటర్వ్యూ, అంటే హెచ్ఆర్ కూడా లేదు, టెక్నికల్. నా కేసులో 1.5 hours అయింది ఇంటర్వ్యూ. సో దే స్టార్ట్ విత్ వెరీ బేసిక్, లైక్ మీ ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో ఏం కోర్స్ చేశారు, ఏమైనా నేర్చుకున్నారు. సో నా కేసులో ఏంటంటే ఆయనకి ఒక VLSI ఇంటర్ కనెక్ట్స్ అనే ఒక కోర్స్ ఉంది, అది ఆయన కొంచెం క్యూరియస్గా అనిపించి ఇందులో ఏం నేర్చుకున్నావు, సో VLSI రిలేటెడ్ ఏంది, ఇంటర్ కనెక్ట్స్ ఏంది, సో ఇట్లా చెప్పాను. VLSI ఇంటర్ కనెక్ట్స్ డిలేస్ ఉంటాయి మనకి, ఒక చిప్లో బ్లాక్ టు బ్లాక్ కనెక్ట్ చేయడానికి మెటల్ లైట్స్తో కనెక్ట్ చేస్తాం, అందులో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ నేర్చుకున్నానంటే ఆయన ఇంకా లైక్ డీప్గా ఓకే నువ్వు డిలే ఆప్టిమైజేషన్స్ అవి నేర్చుకున్నావు, సో ఎట్లా చేసావు అది ఇది అని అడిగారు. సో కోర్స్ రిలేటెడ్ వర్క్ అడిగారు. తర్వాత నేను ప్రాజెక్ట్ మెన్షన్ చేశాను. సో నా బీటెక్ ప్రాజెక్ట్ ఏంటంటే అంత రిలవెంట్గా లేదు. సో నేనేం చేశానంటే సెల్ఫ్ ప్రాజెక్ట్ సమ్ కార్టిక్ అల్గారిథం ప్లస్ సమ్ ఇంకోటి పెట్టేసి, సో అదే నా బీటెక్ ప్రాజెక్ట్ చేసినట్టు చెప్పాను. సో అది ఎట్లా వర్క్ అయ్యిందని ఆయన అడిగారు అనమాట. సో ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్. నెక్స్ట్ ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ లైక్ లో పవర్ డిజైన్ అడిగారు ఆయన. సో లో పవర్లో మన టెక్నిక్స్ ఏమి ఉంటాయి, సో మనకి అందులో లీకేజ్ పవర్ అంటే ఏంటి, డైనమిక్ పవర్ అంటే ఏంటి, ఇంకా నువ్వు ఆప్టిమైజేషన్స్ ఎట్లా చేస్తావు ఆ పవర్ తగ్గించడానికి, సో ఆప్టిమైజేషనల్ డ్రాబ్యాక్స్ అవి అడిగారు. నెక్స్ట్ ఇంకా ఒక క్రిటికల్ థింకింగ్ క్వశ్చన్ అడిగారు. బ్లాక్ ఉంది, సో దీనికి తక్కువ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఇచ్చి నువ్వు టెస్ట్ చేయాలి. సో నాకు ఎగ్జాక్ట్గా ఆ బ్లాక్ స్టాండర్డ్ది కాదు, సమ్ డిఫరెంట్ ఆయన ఒకప్పుడు డ్రా చేసి దీన్ని ఎట్లా టెస్ట్ చేస్తావు అనేసి అన్నారు అనమాట. లైక్ అప్పుడు
ట్రైల్ అండ్ ఎర్రర్స్తో చేసుకుంటూ ఏమన్నా మధ్యలో స్టక్ అయితే హింట్స్ ఇస్తూ ఆయన ఫైనల్ ఆన్సర్కి వస్తే సో ఈ ఆన్సర్ వల్ల నీకు ఇంకా ఈ ప్రాబ్లం ఉంటుంది అట్లా కొంచెం హింట్స్తో అట్లా వెళ్ళి ఆ క్రిటికల్ థింగ్ ప్రాబ్లం బట్ మ్యాండేటరీగా లైక్ అందరికీ అడిగారు ఆ క్వశ్చన్. ఇంకా తర్వాత ఒక డిజైన్ క్వశ్చన్, ఒక సీక్వెన్స్ డిటెక్టర్ అని ఒక ఎలక్ట్రానిక్స్ డిజిటల్ డిజైన్ లో కాన్సెప్ట్ ఉంటుంది. లైక్ ప్యాటర్న్ డిటెక్టర్ 1011 అంటే నా కేసులో 2 సీక్వెన్స్లు ఇచ్చారు ఎట్ ఎ టైం 1011 ఆర్ 100 సంథింగ్ లైక్ దట్. అట్లా వస్తే నువ్వు దాన్ని ఎట్లా డిటెక్ట్ చేస్తావు సీక్వెన్షియల్ డిజైన్ అనేది. అప్పుడు డిజైన్ క్వశ్చన్, హార్డ్వేర్ డిజైన్ క్వశ్చన్ అడిగారు. యా అంతే మోస్ట్లీ అడుగుతున్నాను. సో బ్రో లైక్ ఫైనల్లీ మీరు క్వాల్కామ్లో మీ యొక్క ఇంటర్న్షిప్కి అయితే సెలెక్ట్ అయిపోయారు. సో మీ యొక్క క్వాల్కామ్లో ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయిపోయిన తర్వాత లైక్ యూ హ్యావ్ టు డూ ఇంటర్న్షిప్ ఎట్ క్వాల్కామ్. సో మీ యొక్క ఎంటైర్ ఇంటర్న్షిప్లో లైక్ వాట్ ఆర్ యువర్ లెర్నింగ్స్ ఫ్రమ్ దట్ క్వాల్కామ్ ఇంటర్న్షిప్? ఓకే, సో నా ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 months. సో నేను వెళ్ళగానే ఇనిషియల్గా వాళ్ళు ప్లాన్ చేసిన ఏంటంటే వెరిఫికేషన్లో రోల్ ఇచ్చి ఒక ఏదైనా బ్లాక్ వెరిఫికేషన్కి వెళ్తాం, సో ప్రాక్టికల్గా నేర్పిద్దాం, అట్ సేమ్ టైం మన టీమ్ కూడా కాంట్రిబ్యూట్ అవుతుంది వర్క్ అనేసి అనుకున్నారు. కానీ 2.5 months ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాన్ మార్చి నాకు ఫార్మల్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో వాళ్ళు ఒక ఫ్లో డెవలప్ చేశారు ఫార్మల్ వెరిఫికేషన్లో. ఒక లో పవర్ ఆప్టిమైజేషన్ చేయడానికి ఒక ఫ్లో డెవలప్ చేశారు. లైక్ దాని గురించి నేను ఐ థింక్ ఎక్కువ మాట్లాడదాను కాన్ఫిడెన్షియల్ వల్ల, మేబీ వాళ్ళు ఆ టైంలో చెప్పింది అది ఎక్కడ చెప్పొద్దు అనేది. సో దాన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. సో అది 2.5 months ఫార్మల్ వెరిఫికేషన్. సీక్వెన్షియల్ ఈక్వలెన్స్ అని ఉంటుంది. సో మీరు గోల్డెన్ ఆర్టికల్ డిజైన్ అని ఉంటుంది. సో అది ఫంక్షనల్గా ఆల్వేస్ కరెక్ట్ అనమాట. అది లైక్ బగ్ ఫ్రీ ఫుల్లీ టెస్టెడ్ గోల్డెన్ టాప్ డిజైన్ అని ఉంటుంది. సో అదొకటి తీసుకుంటాం. సేమ్ డిజైన్ నేను పవర్ ఆప్టిమైజేషన్ చేస్తా, కొంచెం లైక్ పవర్ తగ్గిస్తా. లైక్ ఎప్పుడైతే మనకు అక్కర్లేదో కొన్ని బ్లాక్స్ పవర్ ఆపేయడం, మళ్ళీ పవర్ ఆన్ చేసినప్పుడు అది ఈ 2 ఫంక్షనాలిటీస్ సేమ్ ఉండాలి అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్లాక్ సేమ్ గా ఉంటుంది. లేదా సీక్వెన్స్ ఈక్వలెన్స్ అంటే ఎట్ ఎవ్రీ క్లాక్ అంటే ప్రతి ఇన్స్టెన్స్ దగ్గర మాకు ఈ ఫంక్షనాలిటీ అనేది సేమ్ ఉండాలి, గివెన్ సేమ్ ఇన్పుట్స్. సో ఈ ఈక్వాలిటీ వర్క్ అవుతుందా లేదా, ఒకవేళ ఈక్వాలిటీ కానీ లేకపోతే ఆ బ్యాక్ ట్రేస్ చేసి డీబగ్ చేసి, సో నేను చేసిన లో పవర్ ఆప్టిమైజేషన్ లో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. సో యూపీఎఫ్ ఫైల్ అని ఉంటుంది, యూనిఫైడ్ పవర్ ఫార్మాట్ అని. సో అందులో ఎడిట్ చేసి ఇటరేటివ్గా ఫైనల్లీ నేను ఆప్టిమైజ్డ్ గా వచ్చేంత వరకు ఇచ్చేయాలన్నమాట. అది నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్. సో దీంట్లో నాకు లో పవర్ ఎక్స్పోజర్ వచ్చింది, లో పవర్ డిజైన్స్ ఎక్స్పోజర్, ఇంకా ఫార్మల్ వెరిఫికేషన్ ఎక్స్పోజర్. బ్రో లైక్ మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మనకి చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. అదే మనకి విఎల్ఎస్ఏలో చూసుకున్నట్లయితే మనకి సాఫ్ట్వేర్తో కంపేర్ చేస్తే మనకి కొన్ని తక్కువ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ రీసెంట్గా విఎల్ఎస్ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేశాడు అనుకుందాం. నౌ హీ ఆర్ లుకింగ్ ఫర్ జాబ్స్. సో విఎల్ఎస్ఐ ఎంటైర్ ఇండస్ట్రీలో లైక్ వాట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద గుడ్ కంపెనీస్ వన్ కెన్ అప్లై ఫర్ విఎల్ఎస్ఐ రోల్స్? ఓకే, సో దీన్ని నేను 2 కేటగిరీస్ చేసి చెప్పాలి. సో కంపెనీస్లో 2 type ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఎంఎన్సీస్, స్టార్టప్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, అంటే లైక్ క్లయింట్ వర్క్ చేయడం అట్లాంటివి ఉంటాయి. సో మీరు Tier 1 కాలేజెస్లో ఉంటే అంటే ఎంఎన్సీస్లోకి వెళ్ళడం ఈజీ త్రూ ఇంటర్న్షిప్ అండ్ దెన్ ఫుల్ టైం కన్వర్ట్ అవ్వడం కానీ లేదా ప్లేస్మెంట్ ద్వారా అవ్వడం కానీ. సో మనకి ఎంఎన్సీస్ వచ్చేసి, సో మీరు వినే ఉంటారు క్వాల్కమ్ ప్రాసెసెస్ వీటి మీద చేస్తుంది. ఇంటెల్ కూడా మనకు తెలిసి x86 ప్రాసెసర్ మన ల్యాప్టాప్లో ఇదివరకు అంత ఫేమస్. తర్వాత AMD గ్రాఫిక్ ప్రాసెసర్స్ అవి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ NVIDIA ఈ మధ్య చాలా ఫేమస్ అయింది ఏ హార్డ్వేర్ వల్ల. ఇంకా శాంసంగ్, NXP సెమీకండక్టర్స్, జూనిపర్ నెట్వర్క్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఫైనల్లీ లైక్ నా కంపెనీ గూగుల్ గురించి చెప్పాలి. గూగుల్ కూడా ఈ మధ్య చాలా హార్డ్వేర్ రోల్స్కి హైర్ చేసుకుంటుంది. సో జస్ట్ లైక్ NVIDIA GPU, సో గూగుల్ ఏంటంటే వాళ్ళ AI మోడల్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి TPUs ఓన్గా చేస్తుంది అనమాట. సో అంటే గూగుల్ క్లౌడ్ కింద వస్తుంది. సో నేను దాంట్లో వర్క్ చేస్తాను. సో గూగుల్ ఇంకా పిక్సెల్ ఫోన్స్లో కూడా తెలుసు టెన్సర్ ప్రాసెసర్ ఉంటుంది. సో అది కూడా చేస్తుంది గూగుల్. మీరు కనుక Tier 1 కాలేజ్ కాకపోతే ఎంఎన్సీస్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో లైక్
ఎంఎన్సీఏ మంచిది, స్టార్ట్అప్ మంచిది కాదు అట్లానేం లేదు. సో మీరు యాక్చువల్గా స్టార్ట్అప్లో ఏంటంటే ఎంఎన్సీస్ కంటే చాలా నేర్చుకుంటారు. లైక్ ఎంఎన్సీలో ఏం చేస్తారంటే మీకు ఒక రోల్లో స్పెసిఫిక్ థింగ్ ఇచ్చి దాని మీద చేయడం అట్లా ఇస్తారు. కానీ స్టార్ట్అప్లో ఏంటంటే మీరు ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ డిజైన్ నుంచి ఒకసారి మీరే టెస్టింగ్ చేసుకుంటారు, మీరే వెరిఫికేషన్, డిఎఫ్టీ అని ఉంటుంది, అవన్నీ మీరే చేసుకుంటారు. సో మంచి ఎక్స్పోజర్ వస్తుంది మీకు స్టార్టింగ్ VLSI ఫ్లో అంతా. సో ఇంకా మీరు వన్స్ అది నేర్చుకొని నెక్స్ట్ ఒక 2-3 years తర్వాత ఆబ్వియస్గా ఎంఎన్సీస్లోకి వెళ్తే మీకు చాలా లైక్ యూ కెన్ డూ లాట్ అనమాట. మీరు చాలా బాగా పెర్ఫామ్ కూడా చేస్తారు. సో స్టార్ట్అప్స్ ఆల్సో నైస్ ఆప్షన్ ప్రొవైడెడ్ దిస్ ఇస్ నైస్ స్టార్ట్అప్ ప్రొవైడింగ్ అంటే వర్క్ కల్చర్ అంతా బాగుండే స్టార్ట్అప్ చూసుకోవాలి. సో నేను విన్న కొన్ని స్టార్ట్అప్స్ ఏంటంటే ఆన్సెమి, ఇన్సెమి, ఇంకా టెక్ మహీంద్రా కూడా ఉంది, టాటా ఎల్ఎక్సీ, సో అదొకటి. ఇంకా ఇంకా చాలా లైక్ డిఎఫ్టీ బేస్డ్ మీద చాలా స్టార్ట్అప్స్ వస్తున్నాయి డిజైన్ ఫర్ టెస్టబిలిటీ చేయడానికి. సో ఈ స్టార్ట్అప్స్ ఏంటంటే లైక్ పెద్ద పెద్ద కంపెనీస్, సో అన్ని టాస్క్స్ వాళ్ళు చేసుకోలేక ఏవైతే కొన్ని స్టార్ట్అప్స్లో వాళ్ళు బాగా ఎక్స్పైజ్ అని ఉంటారో, సో వాళ్ళు ఏంటంటే త్వరగా లైక్ విత్ ఇన్ తక్కువ టైంలో వాళ్ళకి కావాల్సిన చేసి ఇచ్చేయగలరు. సో వాళ్ళకి స్పెసిఫిక్ టాస్క్ వాళ్ళకి ఇస్తారనమాట. సో మీకు ఇంకా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. స్టార్ట్అప్ అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ రియల్ టైం ప్రాజెక్ట్స్ కావాలని. బ్రో లైక్ మీరు ప్రీవియస్ క్వశ్చన్లోనే లైక్ మీరు ఏంటంటే లైక్ మనకి ఏమేమి కంపెనీస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది అయితే చెప్పారు. సో వన్స్ ఒక పర్సన్ అతని యొక్క కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అతనికి కూడా మనకి డిఫరెంట్ రోల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి ఇన్ VLSI డిజైన్. సో లైక్ కెన్ యూ బ్రీఫ్లీ షేర్ లైక్ వాట్ ఆర్ ద రోల్స్ అవైలబుల్ అండర్ VLSI డిజైన్ ఇన్ MNC కంపెనీస్ ఆర్ స్టార్ట్అప్స్? ఎప్పుడైతే రోల్స్ గురించి మాట్లాడుతున్నామో మనం 2 రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు, ఫ్రంట్ ఎండ్ రోల్, బ్యాక్ ఎండ్ రోల్ అని. సో మనకి ఫ్రంట్ ఎండ్లో ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఆర్కిటెక్చరల్ డిజైన్ రోల్స్ ఉంటాయి. సో ఇవేంటంటే ఇండియాలో నేను చూసింది ఎక్కువగా PhD చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఆర్కిటెక్చర్ లెవెల్ లైక్ టాప్ లెవెల్లో ఆటోమైజేషన్స్, మన ఏ ఫ్యాక్చర్ వాడాలి, ఏ ప్రాసెసర్ వాడాలి, ఎన్ని కోర్స్ వాడాలి, ఎంత ఫ్రీక్వెన్సీగా ఆపరేట్ చేయాలి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ అదైన తర్వాత ఆర్కిటెక్చర్ అనేది ఆర్కిటెక్చర్ డిజైనర్. ఇన్ మై కేస్ మేము ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తాము. ఆర్కిటెక్చర్ తీసుకొని ఆర్కిటెక్చర్ మేము ఆర్కిటెక్చర్ డిజైనర్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఒక ఆర్కిటెక్చర్ బ్లాక్ తీసుకుంటే దాని లోపల ఇంకా చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. సో వాటి డిజైన్స్ మేము చేస్తాం, లైక్ వేరే లాగా కోడ్ చేయడం కానీ అట్లా. అది సెకండ్ ఫ్రంట్ ఎండ్ రోల్. అదైన తర్వాత డిజైన్ వెరిఫికేషన్. సో మీరు ఇండియాలో ఎక్కువ ఉండే రోల్స్ ఏంటంటే ఈ మధ్య డిజైన్ కూడా పెరుగుతుంది, కానీ కరెంట్లీ నో ఆల్సో డిజైన్ వెరిఫికేషన్ రోల్ అనేవి చాలా ఉంటాయి. సో ఏవైతే ఆర్కిటెక్చర్ డిజైనర్ రాస్తాడో అది ఫంక్షనల్లీ బగ్ ఫ్రీ ఉండాలి. ఆ ఫంక్షనాలిటీ మీట్ అయ్యే అన్ని టెస్ట్ కేసెస్ ఇచ్చేసి డిజైన్ వెరిఫికేషన్ చేసేవాళ్ళు ఏంటంటే బగ్ ఫ్రీ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తారు. ఇంకా ఎన్ని రకాల టెస్ట్స్ కవర్ చేసాము, ఆ కవరేజ్ మెట్రిక్స్ అవన్నీ మీట్ అయ్యేలాగా డిజైన్ వెరిఫికేషన్ చూసుకుంటారు. తర్వాత డిఎఫ్టీ అని ఉంటుంది. డిఎఫ్టీ లైఫ్ బిట్వీన్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కైండ్ ఆఫ్. ఈ డిఎఫ్టీ ఏంటంటే డిజైన్ ఫర్ టెస్టబిలిటీ అంటారు. సో ఇందులో ఏంటంటే మనకి చిప్ టేప్ అవుట్ అయ్యి వచ్చిన తర్వాత, సో మనకి ఏదైనా బగ్ వచ్చిందంటే దాంట్లో ఏదైనా ఒక ఫంక్షనల్ బ్లాక్ పనిచేయలేదంటే, సో నెక్స్ట్ టైం నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి నీకు అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలీదు. మనం లైక్ కొన్ని పిన్స్ మనకి యాక్సెస్ ఉండకపోవచ్చు ఆ ఫంక్షనల్ బ్లాక్ వెళ్ళడానికి, బగ్ రావడం. అందుకని ఏం చేస్తారంటే డిఎఫ్టీ వాళ్ళు సో ఆ సర్క్యూట్ మాడిఫై చేసి దాన్ని టెస్టబుల్గా మారుస్తారు. టెస్టబుల్ అండ్ అబ్జర్వబుల్గా మారుస్తారు. సో అబ్జర్వబుల్ అంటే ఏంటంటే ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం కనిపెట్టేలాగా వాళ్ళు ఒక పాత్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇన్పుట్స్ సిరీస్లో పంపించేసి డిఎఫ్టీ ఇన్పుట్స్ అప్లై చేసి మళ్ళీ అవుట్పుట్ కూడా సేమ్ అదే చైన్తో బయటకు తీయడం. అంటే జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో అట్లాంటి టెక్నిక్స్ వాడి వాళ్ళు దాన్ని అబ్జర్వబుల్గా చేస్తారు. ఇది డిఎఫ్టీ రోల్. సో బ్యాక్ ఎండ్ వచ్చేసి ఏంటంటే మనకి మెయిన్ ఫిజికల్ డిజైన్ అని ఉంటుంది. సో ఈ ఫిజికల్ డిజైన్లోనే కొన్ని కంపెనీస్లో సింథసిస్ కూడా కవర్ అవుతుంది, పిఎన్ఆర్ ఇంప్లిమెంటేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ అని వస్తుంది. ఫిజికల్ వెరిఫికేషన్ అంటే మీరు ఫైనల్గా ఆ చిప్ని మన ఏదైతే డెసిగ్నేటెడ్ మన ఏరియాలో ఉందో దాంట్లో ప్లేస్ చేసి రౌట్ చేస్తారు, సర్క్యూట్స్ కనెక్ట్ చేసి మెటల్ వైస్ కనెక్ట్ చేసి, ఇదంతా మైక్రో లెవెల్లో ఉంటుంది. సో దాంట్లో మనకి టైమింగ్ వైలేషన్స్ రాకుండా, సో స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ కూడా బ్యాక్ ఎండ్ లానే వస్తుంది. సో టైమింగ్ వైలేషన్స్ ఏమన్నా వస్తే లైక్ సపోజ్ 2 బ్లాక్స్ కనెక్ట్ చేయడానికి వైర్ చాలా పెద్దగా ఉన్నట్టు, సో దాని డిలే ఎక్కువైపోద్ది. సో మన గివెన్ క్లాక్ ఫ్రీక్వెన్సీలో అది వర్క్ చేయలేదు. సో అట్లాంటి ఆప్టిమైజేషన్స్ ఇవన్నీ ఫిజికల్ డిజైన్ ఇంజనీర్ చేస్తాడు. సో ఇది కాకుండా వన్స్ మనకి
టేప్ అవుట్ అయ్యి వచ్చిన తర్వాత పోస్ట్ సిలికాన్ వ్యాలిడేషన్ అని ఉంటుంది. సో మన చిప్ బయటకు వచ్చేసినాక మనకి చాలా కంపెనీస్లో ల్యాబ్స్ ఉంటాయి. సో ఒక చోట మౌంట్ చేసేసి సో ఆ పిన్స్కి రోబోటిక్ ఆర్మ్స్తో కంట్రోల్ చేసి చిన్న చిన్న వైర్స్తో ఆ ఇన్పుట్స్ ప్రాక్టికల్గా ఇస్తూ ఉంటారు, వోల్టేజ్ లెవెల్స్ అవి వస్తున్నాయా లేదా అనేసి. సో ఈ పోస్ట్ సిలికాన్ వ్యాలిడేషన్ అయ్యి ఒకవేళ ఇందులో ప్రాబ్లం వస్తే డిఎఫ్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. డిఎఫ్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందనేసి చెప్తారు. దాన్ని బట్టి ఫౌండరీకి ఫీడ్బ్యాక్ ఇచ్చి అట్లా చేయడం ఇవి చేస్తూ ఉంటారు. సో ఈ ఫిజికల్ పోస్ట్ సిలికాన్ వ్యాలిడేషన్ రోల్ ఒకటి. సో ఇది కాకుండా సో మనకి ఫ్రంట్ ఎండ్ జరిగేటప్పుడే ప్యారలల్గా ఏదైతే డిజైన్ చేస్తామో ఆ టెస్ట్ చేసిన దాన్ని తీసుకొని సేఫ్ సైడ్గా FPGA ఎమ్యులేషన్ ఇంజనీర్ అని ఉంటాడు. సో మనం ఫైనల్గా టేప్ అవుట్ చేసి ఆ చిప్ని లేదా బగ్స్ వస్తే ఇదంతా చాలా కాస్ట్లీ ప్రాసెస్ కాబట్టి ప్యారలల్గా ఏం చేస్తారంటే FPGAలో డంప్ చేసి వన్స్ అది ప్రాపర్గా వచ్చిన తర్వాత FPGA ఏంటంటే మనకి రీకన్ఫిగరబుల్ హార్డ్వేర్. ఒకవేళ మీకు బగ్ వచ్చినా మళ్ళీ ఆ హార్డ్వేర్ మార్చుకోవచ్చు అనమాట, రీకన్ఫిగరబుల్ ఉంటుంది. అందులో ప్రాపర్గా వచ్చి వాళ్ళు కాన్ఫిడెంట్ ఉంటేనే టేప్ అవుట్ పంపిస్తారు. సో ఈ రోల్స్ ఉంటాయి బేసిక్. సో బ్రో లైక్ ఫైనల్లీ మీరు మీ యొక్క ఇంటర్న్షిప్ని అయితే క్రాక్ చేశారు ఎట్ క్వాల్కామ్. మీ యొక్క క్వాల్కామ్లో ఇంటర్న్షిప్ కూడా అయితే మీరైతే కంప్లీట్ చేశారు. ఆ తర్వాత మీరు జాబ్స్ గురించి, జాబ్ రోల్స్ గురించి కూడా అయితే తెలుసుకున్నారు. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద ప్లేస్మెంట్స్. సో మీరు మీ యొక్క ఎంటెక్లో ఉన్నప్పుడు లైక్ వాట్ ఆర్ ద కంపెనీస్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద ప్లేస్మెంట్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్లై చేసిన కంపెనీస్ ఏమంటే TSMC, క్వాల్కామ్, ఎన్విడియా, ఇంటెల్, శాంసంగ్. సో ఇంకా వేరే కంపెనీస్ కూడా వచ్చాయి, రికాల్ చేయట్లేదు. సో ఇట్లా ఏవైతే వచ్చినాయో అన్నిటికీ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రిలేటెడ్కి అన్నిటికీ అప్లై చేశాను ఎక్సెప్ట్ సాఫ్ట్వేర్. సో నేను సెలెక్ట్ అయింది ఏంటంటే TSMC, క్వాల్కామ్, ఇంటెల్, శాంసంగ్ ఈ 4 వాటికి సెలెక్ట్ అయ్యాను. సో ఇందులో Day 1 వచ్చేసి 2 కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. ఫస్ట్ TSMCకి ఇచ్చా, నెక్స్ట్ క్వాల్కామ్కి ఇచ్చాను. సో TSMC రిజల్ట్స్ క్వాల్కామ్ 1 రౌండ్ అయినాక వచ్చేసింది. సో ఇంకా నాకు క్వాల్కామ్ ఫర్దర్ ఇంటర్వ్యూస్కి ఇవ్వకుండా బ్లాక్ చేసేస్తారు. సో TSMCకి సెలెక్ట్ అయిపోయింది కాబట్టి సో నేను సెలెక్ట్ అయింది TSMC. బ్రో లైక్ మీరు ఇప్పుడే చెప్పారు లైక్ యూ హ్యావ్ సెలెక్టెడ్ ఇన్ TSMC. సో కెన్ యూ బ్రీఫ్లీ షేర్ ద ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఎట్ TSMC ఫర్ VLSI ఇంజనీర్ రోల్? ఓకే, సో TSMCలో నేను అప్లై చేసింది 2 రోల్స్కి, ఫ్రంట్ ఎండ్ రోల్, ఫిజికల్ డిజైన్ రోల్స్. సో నేను ఆ రెండింటికి షార్ట్ లిస్ట్ అయ్యాను. సో నాకు ఫస్ట్ అయింది ఫిజికల్ డిజైన్ రోల్. సో నేను ముందే లైక్ ఫస్ట్ కేసులో రెండింటికి ప్రిపేర్ అవుదాం అనేసి ఫిజికల్ డిజైన్ ఫ్లో కూడా ప్రిపేర్ అయ్యాను. సో నా ఇంటర్వ్యూలో ఏమడిగారంటే ఫస్ట్ నా ప్రాజెక్ట్, వాళ్ళకి న్యూరల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ కనిపించి దాని గురించి అడిగారు. నెక్స్ట్ ఫిజికల్ డిజైన్ ఫ్లోస్, ఫిజికల్ డిజైన్లో మనకి ఏమేమి ఫ్లోస్ ఉంటాయి సో అవి అడిగారు. సో ఫిజికల్ డిజైన్లో వచ్చే కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అవి ఎట్లా సాల్వ్ చేస్తాం, మన దగ్గర ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అవి కానీ అడిగేశారు. నెక్స్ట్ ఇంకా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్లో లో పవర్, సో ఫిజికల్ డిజైన్ ఇంకా లో పవర్ కొంచెం రిలేటెడ్ ఉంటాయి కాబట్టి సో ఆ లో పవర్ కూడా అడిగారు. ఆ లో పవర్ అనేది మనకి ఫిజికల్ డిజైన్లో ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, సో మన లో పవర్ డిజైన్స్ అనేవి ఏరియా కానీ అవన్నీ ఎట్లా ఇంపాక్ట్ చేస్తాయి అవి కొన్ని అడిగారు. సో ఇట్స్ లైక్ జస్ట్ 1 రౌండ్ ఓన్లీ. సో అందరికి అట్లా ఉంటుంది మా కాలేజ్ TSMC. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళు నన్ను ఏమన్నా క్వశ్చన్స్ రిపీట్ చేసి అడగమన్నారు. సో నేను వన్స్ అక్కడ జాయిన్ అయినాక రోల్స్ ఎట్లా ఉంటాయి అన్నట్లు లైక్ నేను ప్రిపేర్డ్గా వెళ్ళాను. సో జనరల్గా అట్లాంటి క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారంటే మనకి లైక్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి క్యూరియస్గా ఉంటున్నాడా లేదా, ఇంకేమన్నా ఇంటెన్షన్ ఉందా అని అడుగుతారు. సో నేను దాన్ని టార్గెట్ చేసి అడిగాను. ఇంకా కరెంట్ ట్రెండింగ్ AI అనేది మన ఫిజికల్ డిజైన్కి ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది, సో అట్లా అడిగాను. సో దట్స్ ఇట్. బ్రో లైక్ మీ యొక్క కాలేజ్ ప్లేస్మెంట్స్లో మీరు TSMCని అయితే క్రాక్ చేశారు. సో మీరు అగైన్ మీరు ఆఫ్ క్యాంపస్లో లైక్ గూగుల్కి అయితే అప్లై చేశారు. లైక్ హౌ డిడ్ యూ యాక్చువల్లీ గాట్ ద ఆపర్చునిటీ ఫర్ అప్లయింగ్ గూగుల్ యాజ్ అ VLSI ఇంజనీర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆఫ్ క్యాంపస్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ఫిజికల్ డిజైన్ బ్యాక్ అండ్ రోల్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే నేను తైవాన్కి ఐ హ్యావ్ టు మూవ్ టు తైవాన్. సో ఇంటి దగ్గర కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు. సో ఈ 2 రీజన్స్ వల్ల ఏంటంటే నేను ఆఫ్ క్యాంపస్ చేయాల్సి వచ్చింది. సో ఆఫ్ క్యాంపస్లో నేను ఇంటర్న్షిప్లో చేసినప్పుడు కొంతమంది HR కాంటాక్ట్స్ నా దగ్గర ఉన్నాయి. సో వాళ్ళ ద్వారా నేను అప్రోచ్ అయ్యి సో నా రెజ్యూమ్ పెడితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. అది కూడా లైక్ 1.5 hour ఇంటర్వ్యూ, 2 ఇంటర్వ్యూలు 1 by 1 45 minutes తీసుకుని
అప్పటికప్పుడు సెట్ చేశారనమాట. లైక్ నేను హెచ్ఆర్ కాంటాక్ట్ అయిన ఒక 1 month లోపు నాకు ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. సో అరేంజ్ చేసిన తర్వాత 1 round ఇంటర్వ్యూ 45 minutes సేమ్ లైక్ ప్రెటీ మచ్ లైక్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో అన్ని లైక్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ స్టాండర్డ్ ఉంది. లైక్ ఫ్రంట్ అండ్ రోల్కి అయితే ఫ్రంట్ అండ్ రిలేటెడ్ లో ఉన్న అన్ని ఆస్పెక్ట్స్ అడుగుతారు. సో అది క్వాల్కమ్ అప్లై చేయడానికి రీజన్. తర్వాత లైక్ నేను ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్ టు డేట్ ఉంచాను ఆ టైంలో, నా ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్, నా ప్రాజెక్ట్స్ ఇవన్నీ. సో ఆ టైంలో ఏంటంటే గూగుల్లో హైరింగ్ ఉందన్నమాట. సో నేను నా పర్సనల్గా ఏం అప్లై చేయలేదు. సో వాళ్ళు ఏంటంటే లింక్డ్ఇన్లో ఎవరెవరైతే Tier 1 కాలేజ్లో ఉండి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంది, కొంచెం వాళ్ళ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, సో వాళ్ళందరికీ ఇంకా పోస్ట్ పంపడం, లైక్ పర్సనల్ మెసేజెస్ పంపారు ఇట్లా అందరికి. సో నాతో పాటు ఇంకో 2 క్వాల్కమ్ చేసిన వాళ్ళు కూడా సేమ్ అట్లా. నేను అట్లా అప్లై చేస్తే వాళ్ళు ఆఫ్టర్ సమ్ 2 months తర్వాత అట్లా ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. అది 3 rounds అయింది గూగుల్లో. సో అట్లా గూగుల్ క్రాక్ అయింది. బ్రో ఈ క్వశ్చన్లోనే చెప్పారు మీ యొక్క గూగుల్ ఇంటర్వ్యూ వచ్చేసి బేసికలీ 2 rounds అయిందని అయితే చెప్పారు. సో కెన్ యూ బ్రీఫ్లీ షేర్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అట్ గూగుల్ ఫర్ VLSI ఇంజనీర్? నేను ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూస్లో గూగుల్ ఈస్ సమ్ వాట్ స్పెషల్ అనమాట. వాళ్ళ అప్రోచ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ లాజికల్గా ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే వాళ్ళు లైక్ నో టెక్నికల్ నథింగ్, ప్యూర్లీ క్రిటికల్ థింకింగ్ బేస్డ్ ఇంటర్వ్యూ అనమాట. సో ఒక ప్రాబ్లం ఇచ్చి దాన్ని ఎట్లా అప్రోచ్ అవుతావు. సో నాకు ఇచ్చిన కేసు ఏంటంటే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ ఉంది. సో దానికి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ అవుట్పుట్ కనిపెట్టాలి వితౌట్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్. నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్లో ఎట్లయినా అచీవ్ చేయండి అనేసి అడిగారు. సో ఇది క్రిటికల్ థింకింగ్. ఇది కాకుండా ఇంకా వేరే క్వశ్చన్స్ ఐ కుడెంట్ రీకాల్. సేమ్ క్రిటికల్ థింకింగ్ ఇట్లా 2 ఏమో పెద్ద, ఇంకోటి చిన్నది అడిగారు. ఇదంతా ఫస్ట్ రౌండ్. సో ఇంకా సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఏంటంటే టెక్నికల్ అనమాట. సో థర్డ్ రౌండ్ ప్యూర్లీ వాళ్ళు హార్డ్వేర్ డిజైన్ పెట్టుకున్నారు. సో డిజైన్ క్వశ్చన్స్ అండ్ వెర్లాగ్ మీద ఫోకస్ చేశారు. సెకండ్ రౌండ్ మిగతా అదర్ ఆస్పెక్ట్స్, సో లో పవర్, స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్, లో పవర్ రిలేటెడ్ 5 force వాటి గురించి అడిగారు. బ్రో లైక్ మీరు ప్రీవియస్ క్వశ్చన్స్లో చెప్పారు లైక్ యువర్ సెలెక్టెడ్ ఇన్ TSMC, ఆ తర్వాత క్వాల్కమ్లో కూడా అయితే అయ్యారు, ఆ తర్వాత మీరు గూగుల్లో కూడా అయితే సెలెక్ట్ అయ్యారు. సో మనకి TSMC అండ్ క్వాల్కమ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మెయిన్లీ ఫేమస్ ఫర్ ద మైక్రో ప్రాసెసర్ కంపెనీస్ అనమాట. అదే మనకి గూగుల్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మోస్ట్లీ కన్సిడర్ యాజ్ టెక్ కంపెనీ. సో మీరు ఇన్స్టెడ్ ఆఫ్ చూసింగ్ TSMC అండ్ క్వాల్కమ్, లైక్ వై డిడ్ యూ చూస్ గూగుల్? సో ఐ హ్యావ్ 3 options. సో TSMC వద్దనుకోవడానికి కారణం నా డిజైర్డ్ రోల్ రాలేదు. సో డిజైర్డ్ రోల్ రాకపోయినా అక్కడికి వెళ్ళినాక మన ఇంటర్నల్కి స్వాప్ అవ్వచ్చు, కానీ సో ఫ్రంట్ ఎండ్ ప్లస్ డిజైన్లో అక్కడ స్కోప్ లేదు కాబట్టి నేను TSMC ఎలిమినేట్ చేశాను. ఐఎమ్ లెఫ్ట్ విత్ 2 options, క్వాల్కమ్ అండ్ గూగుల్. సో గూగుల్కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు వచ్చిందో లేదనేది ఏ హార్డ్వేర్ మీద ఉంది. సో ఇప్పుడు కరెంట్లీ AI బూమింగ్ కాబట్టి, అట్ ద సేమ్ టైం గూగుల్ ఈజ్ స్టార్టింగ్ ఇట్స్ హార్డ్వేర్ జర్నీ వెరీ రీసెంట్లీ రిలేటెడ్ టు దీస్ TPUs apart from that pixel processor making and everything. సో నాకు ఎంటెక్లో ఈ న్యూరల్ నెట్వర్క్స్ మీద ఎక్స్పోజర్ వచ్చి నాకు ఆ ఇంట్రెస్ట్ అట్ సైడ్ క్రియేట్ అయింది. సో ఇంకా నేను గూగుల్ సెలెక్ట్ చేసి దానికి వెళ్ళాను. సో ఫైనల్లీ మీరైతే గూగుల్ని అయితే క్రాక్ చేశారు. సో మీకు గూగుల్లో లైక్ జాబ్ ఆఫర్ కూడా వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దాట్. అండ్ మీరు గూగుల్లో ప్రజెంట్ జాయిన్ అయ్యారు కదా బ్రో, లైక్ మీ యొక్క ప్రజెంట్ రోల్ ఏంటి అండ్ లైక్ విత్ వాట్ టెక్నాలజీస్ యూ ఆర్ వర్కింగ్ ఎట్ గూగుల్? సో కరెంట్ రోల్ వచ్చేసి గూగుల్లో RTL డిజైన్ రోల్. సో నేను వర్క్ చేసే ఏరియా వచ్చేసి TPUs మీద. సో మాది క్లౌడ్ TPU. సో TPU స్టాండ్స్ ఫర్ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్. సో మీరు ఏవైతే జెమినై మోడల్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ వచ్చి ఈ TPUs మీద రన్ అవుతాయి. సో అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే NVIDIA GPUs మీద రన్ చేసేవాళ్ళు ఈ మోడల్స్ అన్ని. ఇప్పుడు ఏంటంటే మా స్పెసిఫిక్ వర్క్ లోడ్స్కి ఆప్టిమైజ్ చేసుకోవడానికి, ఇంకా ఫర్దర్ సెక్యూరిటీ రీజన్స్ వాటన్నిటి వల్ల గూగుల్ స్టార్ట్స్ టు డెవలప్ ఇట్స్ ఓన్ TPUs అనమాట. సో లైక్ సపోజ్ మీరు జెమినైలో ప్రాంప్ట్ ఇస్తారు. సో అదేం జరుగుతుందంటే అది వచ్చేసి సర్వర్లోకి వచ్చేసి మా హార్డ్వేర్కి ఇన్పుట్గా వస్తుంది. సో ఆ ప్రాంప్ట్ తీసుకొని అది ఆ మోడల్లో మొత్తం ట్రావెల్ అయ్యి అవుట్పుట్ వచ్చి మీకు మళ్ళీ రిటర్న్ అవుట్పుట్ ఇస్తుంది. సో ఇదంతా ఫాస్ట్గా చేయడానికి మేము చేస్తాం. లైక్ సో ఆ లేటెన్సీ యూజర్ వెంటనే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ పెంచడానికి ఆప్టిమైజ్డ్ హార్డ్వేర్స్ చేయడం.
సో ఇవన్నీ మెయిన్ చేస్తారు. సో మాకేంటంటే ఫస్ట్ ఆర్కిటెక్చర్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో మన నెక్స్ట్ టీపీలో ఇది టార్గెట్ చేస్తున్నాం, మన పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇంత ఫ్రీక్వెన్సీ మీద ఆపరేట్ చేస్తున్నాం, సో మన ఏరియా బ్యాండ్విడ్స్ ఇవన్నీ కొన్ని మెట్రిక్స్ ఇస్తారు. సో వాటి బట్టి మేము డిజైన్ చేస్తాం. సో జనరల్గా ఏం చేస్తారంటే టీపీ వర్షన్స్ ఉంటాయి, వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3 బయట అట్లా చెప్తారు. సో ఆ ప్రీవియస్ వర్షన్కి ఆర్కిటెక్చర్స్ నెక్స్ట్ వర్షన్ ఇంప్రూవ్మెంట్ రావడానికి కొన్ని సజెషన్ చేస్తారు. సో నేను ఆ సజెషన్స్ బట్టి ప్రీవియస్ దాన్ని లైక్ ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ కొత్త బ్లాక్స్ క్రియేట్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేయడం కానీ, లేదా పాత బ్లాక్స్ని ఈ కొత్తగా సజెస్ట్ చేసిన ఆర్కిటెక్చర్ స్పెసిఫికేషన్స్తో మీట్ అయ్యేలాగా చేంజ్ చేయడం కానీ, ఇది మా రోల్. సో బ్రో లైక్ మీరు గూగుల్లో జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 1 year అయితే కాబోతుంది. సో ఈ యొక్క 1 yearలో లైక్ హౌ ఈజ్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్ గూగుల్ యాజ్ అ VLSI ఇంజనీర్? నేను లైక్ క్వాల్కామ్లో వర్క్ చేశాను, అక్కడ ఎంప్లాయీస్ని అప్డేట్ చేయడం కానీ, ఇంకా కొన్ని మా ఫ్రెండ్స్ కరెంట్ కూడా కొన్ని కంపెనీస్లో వర్క్ చేస్తున్నాను. సో వీటన్నిటిలో కంపేర్ చేస్తే గూగుల్ ఈజ్ గివింగ్ బెస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. అంటే మిగతా లైక్ తక్కువ ఎక్కువ అని కాదు, లైక్ కంపారేటివ్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్స్పెక్టివ్ టు పర్స్పెక్టివ్ అనమాట. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజ్ వెరీ గుడ్ ఎట్ గూగుల్. బ్రో లెట్ అస్ అస్యూమ్ ఒక స్టూడెంట్ లైక్ VLSI ఒక స్కిల్స్ అన్ని గెయిన్ చేశాడు, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేశాడు, ఆ తర్వాత హీ ఆల్సో డిడ్ అన్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ ఎ వెరీ గుడ్ కంపెనీ. సో నౌ హీ ఈస్ లుకింగ్ ఫర్ ఫుల్ టైమ్ జాబ్స్. సో ఆ యొక్క పర్సన్ లైక్ గూగుల్లో ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే లైక్ హౌ మచ్ శాలరీ వన్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గూగుల్ యాజ్ అ VLSI ఇంజనీర్? జస్ట్ మీరు ఒక రేంజ్ ఇవ్వండి, ఎగ్జాక్ట్ శాలరీ కాకపోయినా. Just I'll give my example only. So it depends on his degree, BTech or MTech. So BTech వాళ్ళకి MTech వాళ్ళకి అంత డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఆర్డర్ ఆఫ్ సమ్ 2-3 lakhs అట్లా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు కనుక ఇంటర్న్షిప్ చేసి గూగుల్లో ఫ్రెషర్గా జాయిన్ అయితే ఇన్ కేస్ MTech, సో CTC వచ్చేసి లైక్ మనకి 2 components ఉంటుంది, స్టాక్స్ ప్లస్ బేస్ అండ్ అదర్ అలవెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్. So you can expect around 50 LPA including stocks and everything. So అందులో బేస్ అరౌండ్ 20 something like that you can expect at Google. బ్రో లెట్ అస్ అస్యూమ్ ఒక స్టూడెంట్ రీసెంట్గా VLSI డిజైన్ గురించి నేర్చుకోవటం స్టార్ట్ చేశాడు అనుకుందాం. సో ఫర్ హిమ్ వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ విల్ సజెస్ట్ టు హిమ్? నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇట్ డజంట్ మ్యాటర్ ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తారు, ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ చేస్తారు, ఇది కాదు ఇంపార్టెంట్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ఐ ఫీల్ క్రిటికల్ థింకింగ్. సో క్రిటికల్ థింకింగ్ ఏంటంటే గివెన్ ఏ ప్రాబ్లమ్ హౌ యు ఆర్ అప్రోచింగ్ దిస్. సో ప్రాబ్లమ్ క్యాన్ బి డిఫరెంట్, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్ని తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి మీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. సపోజ్ మీరు లెట్స్ టేక్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ మీరు ఇలాగ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇది ఒక ప్రాబ్లం మీకు. సో దీన్ని మీకు ఎట్లా అప్రోచ్ అవుతున్నారు. సో లైక్ కొంతమంది ఏం చేస్తారంటే లెర్నింగ్ బై డూయింగ్, స్ట్రైట్ అవే ఓపెన్ చేస్తారు, వెరిలా కోడ్ ఓపెన్ చేస్తారు, అందులో కీవర్డ్స్ అన్ని సెట్ చేసి బ్యాక్ ట్రేస్ అనమాట, కోడ్ నుంచి డిజైన్ అర్థం చేసుకోవడం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది. సో మీకు ఏ మెథడ్ అయితే ఫాస్ట్గా వర్క్ అవుతుందో దానికి మీరు స్టిక్ అయ్యి కలిగి లైక్ మీ మెథడ్ని, మీ ఆప్టిమైజర్ మెథడ్ ఫైండ్ చేసుకోగలిగితే ఇట్ అప్లైస్ ఎవ్రీవేర్. సపోజ్ మీరు ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత మీరు కొంత స్క్రిప్టింగ్ అవి కూడా రాయాల్సి వస్తుంది, పైథాన్ వాడి స్క్రిప్టింగ్ అయ్యి చేయాల్సి వస్తుంది. సో మీకు ఒక టాస్క్ ఇచ్చారు మేనేజర్, పైథాన్ స్క్రిప్టింగ్ వాడి మనం ఈ ఫ్లోలో కొంచెం ఆటోమేట్ చేయగలం. సో మీరు స్లో ప్రాసెస్ ఏంటంటే మీరు పైథాన్ కోర్స్ చేసి నేర్చుకుని థియరిటికల్గా 1 by 1 అన్ని నేర్చుకుని అట్లా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే లైక్ డైరెక్ట్గా ఆల్రెడీ ఉన్న పైథాన్ ఫైల్స్ చూసుకుని లెర్నింగ్ బై డూయింగ్ మీరు సెట్ చేసి ఇదంటే ఓపెన్ మైండ్. బేసిక్ ఏంటంటే కన్స్టెంట్ ఉండదు, ఓపెన్ మైండ్. యూ షుడ్ ఓపెన్ టు ఆల్ కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ అనమాట. దట్ ఈస్ మై సజెషన్. అట్లాగే ప్రాజెక్ట్ గురించి వచ్చేసేటప్పుడు మీరు ప్రాజెక్ట్స్ లైక్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే స్పెసిఫికేషన్స్ అవి అర్థం చేసుకొని, లేదా ప్రాబ్లం మీకు మీరే జనరేట్ చేసుకోండి, ఏదైనా పర్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫిబోనాక్సీ సిరీస్ జనరేట్ చేయాలి అంటే హార్డ్వేర్లో, అంటే 1, 2, 3 అట్లా, అంటే మీ సమ్ కౌంటర్స్ వాడి అది ఒక ప్రాబ్లం అనుకోండి మీరు ర్యాండమ్గా. ఫస్ట్ ఆ ప్రాబ్లంకి మీరు హార్డ్వేర్లు ఎట్లా చేయాలి, ఆ ప్రాబ్లం నుంచి హార్డ్వేర్ మ్యాపింగ్ నుంచి వెర్లాగ్ మ్యాపింగ్, ఇదంతా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులో మీరు చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్తో నేర్చుకుంటారు, ఎర్రర్స్ చేస్తారు. సో దిస్ కైండ్ ఆఫ్ మెథడ్ ఐ బిలీవ్ ఇట్ ఈస్ గుడ్.
Shyam bro, this is final question for this podcast. Like how someone can contact you? Okay, so it is very easy for me to contact. First thing is you can contact me through LinkedIn. You can search my name. Maybe Joshua can give under the description or something. So there you can ping me. So I'll reply definitely in weekends or some weekdays also I'll reply. I'm happy to help you whenever you. గైస్ నేను శ్యామ్ బ్రో యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు శ్యామ్ బ్రోతో మీరు కనెక్ట్ అవ్వాలి అంటే ఆ లింక్ని క్లిక్ చేసి అయితే మీరైతే శ్యామ్ బ్రోతో అయితే కనెక్ట్ అవ్వచ్చు, మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో శ్యామ్ బ్రో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క వాల్యుబుల్ టైం నా కోసం అలాగే మా ఆడియన్స్ కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అంటే చాలా కొత్త ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. Yeah, thank you everyone. Whoever is watching this podcast, all the best for them. సో మీరు ఇక్కడ దాకా ఈ వీడియో వచ్చి చూస్తున్నారంటేనే దాని అర్థం లైక్ యూ వాంట్ టు గ్రో ఇన్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ఐ హోప్ వాట్ ఎవర్ యు ఆర్ ఎయిమింగ్ ఫర్ యూ will achieve soon. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ పాడ్కాస్ట్ మీకు నచ్చినట్లయితే ఈ పాడ్కాస్ట్కి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ పాడ్కాస్ట్ని షేర్ చేయండి. అలాగే నేను ఇటువంటి పాడ్కాస్ట్ ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కుమ్లాకర్ సైనింగ్ ఆఫ్.